సెల్టాస్ తీసుకోవాలా, క్రెటా తీసుకోవాలా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో సెల్టాస్ అండ్ క్రెటా రెండు ఒకే కంపెనీ ఓన్ చేస్తుంది, అది కూడా హ్యుండై. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే రెండు కంపెనీ కార్స్ ఇంజిన్ అనేది రెండు ఒకటే ఉంటుంది. లోపల ఏదైతే మనం ఇంటీరియర్ చూస్తామో ఇంటీరియర్ సంబంధించిన మెటీరియల్ కూడా రెండు ఒకటే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీకు ఏంటంటే కొంచెం డిజైన్ మారిద్ది అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. సో ఎందుకు ఒకే కంపెనీ కారు రెండు రెండు వేరు వేరు ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తుందంటే అదొక బిజినెస్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇక్కడ కనుక వేరే ఎగ్జాంపుల్ చెప్తాను, స్ప్రైట్ అండ్ థమ్స్ అప్ ఈ రెండు ఒకే కంపెనీ ఓన్ చేస్తుంది. సో హిందుస్థాన్ యూనిలివర్ ఒకే సంబంధించిన ప్రోడక్ట్ చాలా ప్రీమియం ప్రోడక్ట్స్ ఉంటాయి అండ్ చీప్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ సెల్టాస్ అండ్ క్రెటా రెండు చీప్ ఒకటి ప్రీమియం నేనేం చెప్పాను, కానీ రెండు ఒకే కంపెనీ అని మీకు మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ గేమ్ అనేది ఏదైనా మనకి ప్రొడక్ట్ లో మనకి దమ్ము చూపించినప్పుడు ఆటోమేటిక్ గా వేరే కాంపిటీటర్స్ వస్తారు. ఆ కాంపిటీటర్స్ వచ్చినప్పుడు మనం వేరే ప్రొడక్ట్ ని లాంచ్ చేసి దానికి కాంపిటీషన్ ఇవ్వాలి. సో మార్కెట్ లో ఒక కంపెనీ ప్రోడక్ట్ ఏదో మనం మంచిగా స్కేల్ చేసినప్పుడు అదే టైంలో వేరే ప్రోడక్ట్ వచ్చి మనకి కాంపిటీషన్ వచ్చింది. ఆ సిచ్యువేషన్ లో మనం వేరే ఇంకొక ప్రోడక్ట్ ని లాంచ్ చేసి వాడికి కాంపిటీషన్ ఇవ్వాలి వేరే కంపెనీ పేరు మీద. ఇక్కడ మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ప్రోడక్ట్ మీద మంచిగా స్కేల్ చేస్తున్నప్పుడు వేరే ప్రోడక్ట్ వచ్చి మనకి గట్టిగా కాంపిటీషన్ ఇస్తాడు. మార్కెట్ లో అలా చేస్తే మనం మార్కెట్ లో సస్టైన్ అవ్వగలం. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే హ్యుండై అని కానీ క్రెటా కానీ రెండు ఒకే బ్రాండ్, ఒకే కంపెనీ, ఒకే ఇంజిన్, ఒకే ఇంటీరియర్ మెటీరియల్. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే జస్ట్ ఒక డిజైన్ ఒకటే మారింది. సో మీరు కూడా ఏదైనా బిజినెస్ చేసే ముందు మీరు ప్రోడక్ట్ మంచిగా స్కేల్ అయిన తర్వాత దాన్ని ఆల్టర్నేట్ వేరే ప్రోడక్ట్ మీరు లాంచ్ చేయండి. లాంచ్ చేసిన తర్వాత దాన్ని కూడా మంచిగా స్కేల్ చేయండి. ఒకటి ప్రీమియం, ఒకటి చీప్, ఒకటి అల్ట్రా ప్రీమియం. అలా మీరు సెగ్మెంట్ వైజ్ మీరు చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ వచ్చింది.